ఈ రాబోయిన ఎలక్షన్స్ కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతుంది ఇది కూడా నేను అడిషనల్ ఎస్పీ గారు, ఆర్ఓ గారు అండ్ డిఎస్పీ గారు అన్ని కూడా ఆల్ నోడల్ ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళకున్న ప్రిపరేటరీ యాక్టివిటీస్లో ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్ ఈ దర్శి హెడ్ క్వార్టర్స్లో ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీస్తో పాటు ఒక కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఒక 14 నోడల్ ఆఫీసర్స్ వివిధ రెస్పాన్సిబిలిటీలో నియమనం చేశాను. ఆల్ గెజెటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటు ఇక్కడ ఎఫ్ఎస్టీస్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఆర్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ దానికి ఉంటున్న టీమ్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ కొంచెం తక్కువ ఉంటుంది కనపడింది. అది ఇంప్రూవ్ చేయడానికి కలిపి ఆర్ఓ గారికి ఆదేశం ఇచ్చాము. రెండవది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్స్లో సెక్టర్ ఆఫీసర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. దాంట్లో సెక్టర్ పోలీస్ ఆఫీసర్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఇద్దరు కలిపి ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉంటుందో వల్నరబిలిటీ ఉంటుందని ఐడెంటిఫై చేసి అదన్నీ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ప్రకటన చేయాలి. అది ఈ ప్రాసెస్ ప్రక్రియలో ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అక్కడ ఉంటున్న వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఉన్నారు, సపోజ్ వెరీ డౌన్ రోడన్ ఆర్ బ్యాక్వర్డ్ పర్సన్స్ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా థ్రెట్స్ కానీ కంపల్షన్స్ ఉంటుందా లేదా ఇన్ని తీసుకోవడం ఒకటి. సెకండ్, ఆ ఏరియాలో ఎవరెవరు ప్రాబ్లమ్ మాంగర్స్ ఉన్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకొని ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు ఇది ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తారు. సో వన్స్ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తే దానికి ఉన్న బందోబస్తు విషయం కానీ ఫోకస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎస్పీ కానీ దాన్ని కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎట్లాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో ఎలాంటి వైలెన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలు ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. రెండు కోడ్ వచ్చిన వెంటనే కోడ్ ఇంకో 1 or 2 daysలో రావడానికి ఉంటున్నది ముందు మనం ఈ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అస్ వెల్ as ఎంసీసీ టీమ్ అంటాము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించిన టీము. ఈ టీమ్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి యాక్టివేట్ చేయడానికి ఉన్నాము. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుండి సపోజ్ ఈరోజు నైట్ కోడ్ వస్తే రేపు మార్నింగ్ నుంచి ఈ ఎంటైర్ టీమ్ అందరూ కూడా విల్ రోల్ ఆన్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ ఎంసీసీ గురించిన నిబంధనలు అన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎనీ క్యాష్ ఆర్ ఫ్రీబీస్, లిక్కర్ ఆర్ బులియన్ అది ఎట్లాంటి విషయాలు పొలిటికల్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ as well as ఐపీసీ ద్వారా వాళ్ళకి ఇది యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మాత్రం కాకుండా దీనికి కారణాలు దీనికి ఎవరు ఫండ్ చేస్తున్నారు అనే గురించి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం ఇచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా తీవ్రంగా జరుగుతుంది గురించి కూడా ఈ విషయంలో తెలుసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఈ దర్శి కాన్స్టిట్యున్సీ ఆల్సో దీంట్లో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాలిటిక్స్ ఉంటున్న ఆర్ఓ as well as డిఎస్పీస్ చెప్పడం వల్ల ఇక్కడ ఉంటున్న మన ఎఫ్ఎస్టీస్ అంటే ఇక్కడ ఉన్న నిఘాలు ఎక్కువ పెట్టి విజిలెన్స్ కూడా ఇక్కడ ఎక్కువ తీవ్రంగా చేయమని కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకు ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి స్థాయిలో అవగాహన ఉందా లేదా, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ లెవెల్ ఎట్లా ఉంటుంది, దానికి ఉన్న ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఏముంటుంది ఎవాల్యుయేట్ చేసాము. వాళ్ళకి ఇంకా 2-3 rounds ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రన్నింగ్ ఫంక్షనల్ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టి అంటే ఈ ఎలక్షన్ అధికారులు దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో as well as కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ విల్ బి ప్రాపర్లీ లాగ్డ్ అండ్ రిజిస్టర్డ్. దానికి ఉంటున్న యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ప్రతి రోజు డిఈఓకి అండ్ సిఓ ఆఫీస్కి ఎలక్షన్ కమిషన్స్కి పంపించడం జరుగుతుంది. సో ఒక ఫుల్లీ ఫంక్షనల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ రైట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, జిఎస్టీ అండ్ ఎస్సీబీ, పోలీస్ అందరూ కూడా ఒక ఇంటగ్రేటెడ్గా ఒక కమాండ్ కంట్రోల్ పెట్టేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అధికారుల ద్వారా ఈ రాబోయిన ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని క్రిటికల్ స్టేషన్స్ కానీ కాన్స్టిట్యూషన్స్ మీ దృష్టికి వచ్చాయి? సో ఇప్పుడు దాకా మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఒక 340 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. 340 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ అంటారు. సో దాంట్లో ఇప్పుడు అగైన్ సెక్టర్ ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. దాని తర్వాత ప్లస్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎనీ వైలెన్సెస్ గురించిన విషయాలన్నీ చూసుకొని
ఎగ్జాక్ట్ నంబర్స్ నియమనం చేసేసి దీనికంటే అడిషన్స్ డెలిషన్స్ పెట్టేసి ఎలక్షన్ కమిషన్ చూడాలి. సార్ అభ్యర్థులు ఎవరైనా డబ్బులు కానీ అవి ఓటర్లకు ఇస్తుంటే దానికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది జనాలు నెంబర్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక 1950 నెంబర్ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా NGRS అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు గ్రీవెన్సెస్ ఆర్ ఎనీ ఇంటిమేషన్ ఇవ్వచ్చు. విజిల్ ఎనీ సిటిజన్స్ విజిలెన్స్ విజిల్ అని ఒక అప్లికేషన్స్ ఉంటుంది. ఈ గూగుల్లో కానీ గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఆర్ యాప్ స్టోర్లో దొరుకుతుంది. అది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా దాని నుంచి కూడా మీ గ్రీవెన్సెస్ కానీ మీ తరపులో ఉంటున్న ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులకి మీరు రిజిస్టర్ చేయవచ్చు. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని